పూల జల్లి వెన్నెల నవ్వులలో శ్రావణ సంజలు రంగరిస్తా కన్నులతో తొలి ముద్దు జాబు రాస చెలికే ఎప్పుడో మాయదారి చూపుకి మళ్ళీ మబ్బులాడేనేమో బాలనీల వేణికి గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే వన్నెలు శుభలేఖ అందుకున్న కలయో నిజమో తొలి ముద్దు జాబు రాస చెలికే ఎప్పుడో పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో శుభలేఖ అందుకున్న కలయో నిజమో శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో లేఖ పంపలేక హింస పడ్డ ప్రేమకి ప్రేమ లేఖ రాసుకున్న పెదవిరాని మాటకి రాధలాగా మూగబోయా పున్న చెట్టు నీడలో వేసవల్లి వేచి ఉన్న వేడు పూల తోటలో వాళ్ళు చూపు మోసుకొచ్చే ఎన్నో వార్తలు ఒళ్ళో దాటి వెళ్ళసాగి ఎన్నో వాంఛలు అంతేలే కథంతేలే అదంతేలే శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో అది నీకు పంపుకున్న అప్పుడే కలరు సారద మల్లెల పూల జల్లి వెన్నెల నవ్వులలో శ్రావణ సంజలు రంగరిస్తా కన్నులతో శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో శుభలేఖ అందుకున్న కలయో నిజమో మహేంద్ర ఏడాది పంటల మీద రాబడి ఎంత మన దివానా ఖజానాలోకి చేరిందంత 7 బట్టల పట్టుబడి బాను 50 లక్షలు ఆదా వచ్చింది బావ. కానీ ఖజానాకు మాత్రం 25 లక్షలే మాత్రం చేరాయి. అవునా? అవును బావా. మరి మిగతా 10 లక్షలు ఏమయ్యాయి? మరి మరి ఏమిటలా నసుకుతున్నావు? అడుగుతున్నది మిమ్మల్ని. మిగతా పైకం ఏమైంది? అదే బావా, ఈ తమ్ముడు సురేంద్ర సురేంద్ర వర్మ ఏదో అవసరం ఉందని. వారికి ఏదైనా అవసరం ఉంటే మమ్మల్ని అడగవచ్చుగా. మేమేమన్నా
కాదన్నామా? నేను అదే మాట చెప్పాను బావగారు. కానీ మీ తమ్ముడు ఏమన్నాడో చూసా? ఏమన్నారు? నా నోటితో నీకు చెప్పలేను బావగారు, నన్ను అర్థం చేసుకోండి. మహేంద్ర, మా మీద నీకు ఏం మాత్రం గౌరవం ఉన్నా ఏం జరిగిందో వివరంగా చెప్పండి. చెప్తాను బావగారు. మీ తమ్ముడు సురేంద్ర వర్మ ఈ ఆస్తిలో తనకు సగ భాగం ఉందని, అలాంటప్పుడు ఎవరిని అడగాల్సిన అవసరం కానీ అలాంటి అగాత్యం కానీ లేదన్నాడు బావగారు. మహేంద్ర, నిజంగా మా తమ్ముడు సురేంద్ర వర్మ బావగారు అంత మాట అన్నాడా? బావగారు చెప్పకూడదు కానీ ఇంకా చాలా చాలా అన్నాడు మీ తమ్ముడు సురేంద్ర. అయితే మా తమ్ముడు సురేంద్ర వర్మ అప్పుడే ఆస్తుల భాగాల గురించి ఆరాధిస్తున్నారా? అవును బావగారు. లేదు, వీల్లేదు. బావగారు మీరు చెప్పకూడదు కానీ మీ తమ్ముడు ఇంకా చాలా చాలా విషయాలు చేస్తున్నాడు బావగారు. అన్నయ్య, ఆస్తిని కోరి వచ్చిన వాడివి అందరితో అనుకోగా ఉండాలి కానీ ఇలా అన్యోన్యంగా ఉండే అన్న తమ్ముల మధ్య అగాధాన్ని సృష్టించాలని చూడకన్నయ్య. అమ్మా భువనేశ్వరి, అవును, సురేంద్ర నాకు మరిది కాదు, నా బిడ్డ ఎలాంటి వాడు, నా పెంపకం ఎలాంటిదో నాకు బాగా తెలుసు. అన్న వదిలి అమ్మాలలాగా ఎంతో భక్తిగా ప్రేమించే నా సురేంద్ర ఆస్తిలో బాటకాలను అడిగాడు. ఎందుకనే నీ బుద్ధిలో పెడతారు పడుతుంది? భువనేశ్వరి, అవునండి, సురేంద్ర ఎన్నడికి మీ మాట మేరడండి. మాట మేరడమే కాదమ్మా, అసలు మనిషే మీ చేతుల్లో లేడు. ఏమిటి మహేంద్ర అనేది? అవును బావగారు, ఇప్పుడు మీ తమ్ముడు మీ చేతుల్లో లేడు. ఏమైంది అడుగుతున్నది మిమ్మల్ని, చెప్పు మహేంద్ర. అవును బావగారు, అవును బావగారు, మీ తమ్ముడు సురేంద్ర వర్మ ఒక మాయలేడి మైకుల్లో పడి దాని వల్ల ఉన్నాడు. లేదు, వీల్లేదు మహేందర్. తరతరాల వంశ గౌరవాన్ని తగలబెట్టిన వాడు తోడబుట్టిన తమ్ముడైనా రక్తం పంచుకున్న బిడ్డైనా ఎవరిని క్షమించడు ఈ రాజా రఘునాథ్ వర్మ. ఏమండి? ఆగండి, వాళ్ళని క్షమించి వదిలేయండి. తప్పుకో భువనేశ్వరి, తప్పుకో. తరతరాల వంశ ప్రతిష్టకు మాయన మచ్చ తీసుకొచ్చా తీర్నిచ్చుండే కాల్చి చంపేస్తా. అన్నయ్య చంపే అన్నయ్య, నీ చేతులు పెరిగినవాడిని అన్నయ్య, నీ చేతి గోరుమూతలు తిన్నవాడిని అన్నయ్య, నీ గుండె మీద ఆడుకున్నవాడిని అన్నయ్య, చంపే అన్నయ్య. అందుకేగా ఈ గుండెల మెంతన్నా అంత మాట అనుకో అన్నయ్య. తల్లైనా తండ్రిని మీరేగా, మీరు తప్ప ఇంకెవరున్నారు అన్నయ్య నాకు. అసలు మేముండామని భయము భక్తి నీకు ఉంటే అన్నయ్య ఈ పనికి మాల పడి చేసేవాడు కాదురా. అన్నయ్య, ఒక కుల బస్టులను తీసుకొచ్చి ఈ వంశానికి కోడలు చేసేవాడు కాదురా. ఈ ఇంటి పరువుని బజారు పాలు చేసావు. క్షమించిన అన్నయ్య, నేనేం కాని పని చేయలేదు. నా మనసు నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానే గాని మీ గౌరవానికి ఎలాంటి భంగం కలిగించలేదు అన్నయ్య. వద్దు, నాకు అసలేం చెప్పొద్దు. మర్యాదగా బయటికి వెళ్ళిపోండి. ఏమండి, అంత మాట అనకండి. కడుపులో పెడుకుని కాపాల్సిన మీరే వాళ్ళని బయటికి వెళ్ళమంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? ఎలా బ్రతుకుతారండి? వద్దు, ఎక్కడికైనా వెళ్ళమను. ఏ గంగాలని చావమను. అన్నయ్య, బావగారు, నోర్మై! ఎవరు నీ బావగారు? నీ కులమేంటి? నీ గోత్రమేంటి? నీ వంశానికి ఉన్న చరిత్ర ఏమిటి? చెప్పాలి. 10 మంది ఎదుట గాలి గజ్జె కట్టి పై తక్కలాడే నీకు నేనా బావగారు? అవును బాబు, నేను నాటే గత్తెలమే. మీలాంటి జమీందారుల కోసం మేము మీ చేతిలో ఆట బొమ్మలయ్యాం. మీ తరతరాలు ఇంకా మా బ్రతుకుల్ని నీడలా వెంటాడుతున్నాయి కదా బాబు. తెలిసిందిగా మీ ఆగర్భ
శ్రీమంతులమనే. అందుకేగా మీరు ఏది చెప్పినా చెల్లుబాటు అవుతుంది. భువనేశ్వరి, ఈ అలగాజనాన్ని బయటికి వెళ్ళమను, లేదా నేనేం చేస్తా నాకేం తెలీదు. ఏం చేస్తారు, ఇంకా ఏం చేస్తారు బావగారు? మా ఇద్దరిని చంపడమే మీకు పగ అయితే రండి, మా ఇద్దరిని కసిదీర కాల్చండి. కాల్చండి బావగారు, కాల్చండి. శారదా, ఆగండి, కలిసి బతకలేనప్పుడు కనీసం కలిసైనా చేద్దామండి. అమ్మ శారదా, ఏమిటి ఏటమ్మా ఈ మాటలు? చూడమ్మయ్యా, ఒక పేదంటి పిల్లల్ని పెళ్లి చేసుకొని 10 మందిలో మీ పరువు 10 అంతలు చేసేది కానీ మీ గౌరవానికి ఎలాంటి భంగం కలిగించలేదు. అది నిజమని మీరు తెలుసుకునే రోజు కోసం 1000 కలతో ఎదురు చూస్తుంటా అన్నయ్య. శారదా, బాబు సురేంద్ర, వద్దునా, అనుక్షణం అన్నయ్య మనసు ఇబ్బంది పెట్టు, మేము ఇంకా ఇక్కడ ఉండలేవు. బాబు సురేంద్ర, సురేంద్ర, ఏమండి వాళ్ళు వెళ్ళిపోతే ఆగమని చెప్పండి. బాబు సురేంద్ర. భువనేశ్వరి, ఎక్కడికి వెళ్తారో వెళ్ళని. నన్ను కాదని బయటకు వాళ్ళు వెళ్ళి ఎలా ఎలా బతుకుతారు నేను చూస్తాను, ఏమండి నేను చూస్తాను. నువ్వు రా భువనేశ్వరి, లోపలికి వెళ్దాం. ఏమండి, ఏంటి శారదా? నేను నేను తప్పు చేశాను కదండి. ఏ విషయంలో శారదా? మీ విషయంలోనండి. అనవసరంగా మీ జీవితంలో ప్రవేశించి మీ అన్నదమ్ములు విడదీసి మహాపాపం చేశాను కదండి. లేదు శారదా, పవిత్రమైన మన ప్రేమ అర్థం చేసుకోవాలని ఆ పెద్దవాళ్ళకి దూరం అయ్యి మనం మంచి పని చేశాం శారదా. అవును శారదా, మనం లేని లోటు ఏమిటో, మన ప్రేమ విలువ ఏమిటో నీకు తెలిసి వస్తుంది శారదా. కానీ కానీ ఇదంతా నా వల్లే కదండి. లేదు శారదా. శారదా, అవునండి, అగర్భ శ్రీమంతులంటే మీరు శృతి మెత్తని పౌలపై పౌలించే మిమ్మల్ని ఇలా గంజి నీళ్ళు పోసి కటికి నేల మీద పడిపెడుతున్న ఈ పాపిస్తాన్ని క్షమిస్తారు కదా. పిచ్చి శారదా, మనిషి పడి తింటే అంబలి కూడా అమృతమే. ఇక హాయిగా నిద్రపట్టడానికి శృతి మెత్తనే పరుపు ఉండక్కర్లేదు. కోరుకుంటే గట్టిగా నేల మీద కమ్మని నిద్రపడుతుంది. ఇక రాజభోగాలు అంటవా, అవి నీకంటే నాకు ఎక్కువ. ఏమండి, శారదా, ఈ జీవితాన్ని పంచుకోవాల్సిన మనం ఎప్పుడో వచ్చే కష్ట సుఖాలను కూడా పాలు పంచుకోవాలిగా. ఈ మాత్రం దానికి దిగులు పెడితే ఎలా? నిజంగా మీరు ఎంత గొప్పవారండి. ఒకరికి ఆలనే అదృష్టం నచ్చుకొని నన్ను మీ భార్యని చేసుకున్నాను. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలండి. అబ్బా శారదా, ఇద్దరం అదృష్టవంతుమే. ఇప్పుడు జరగాల్సింది చూడు. ఇప్పుడు జరగాల్సిందా? ఏంటండి? ఏమిటా? అదిగో నేనే చెప్పాలా, మన శోభనం. చీపండి. ఏ శారదా, నువ్వు అలా సిగ్గుతో మొగ్గలా పుచ్చుకోబోతుంటే నల్లని నీ జనంలో తురిమిన ఆ మల్లెపూలు నాతో గుసగుసలాడుతున్నాయి తెలుసా. ఏమను? ఏమనా, జన్మ జన్మలకి నిగరలేని ఈ మధురానుభూతులు మిగిలించే ఈ మొదటిరే ఇంకా మౌనంగా ఉన్నారు ఎందుకని. పర్లేదే, మనసు లేని మల్లెలు కూడా మాటలు నేర్చాయన్నమాట. చూశారుగా, ఈ మల్లెపూలకు మనసు లేదంటే మీ ఆడవారికి మనసు లేనట్టే. అలక పానుపు ఎక్కిన ప్రియురాల్ని అలక తీర్చే ఈ మల్లెపూలు, ఇక మొండికేసిన మగాల్ని మత్తుగా సిత్తి చేసి 3 లోకాలు తిప్పించే ఈ మల్లెపూలు. ఈ మల్లెపూలకు మనసు లేదంటే నీకు మనసు లేనట్టే. మొత్తానికి పూల మీద పరిశోధన బాగానే చేశారు అయ్యగారు. అబ్బా శారదా, ఈ మానతో నాకు టైం వేసి